నమస్తే వెల్కమ్ టు R24. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కష్టపడి గెలిస్తేనే పవన్ పై పిఠాపురం వర్మ మరో ట్విస్ట్. అసలు పిఠాపురంలో ఏం జరుగుతోంది? మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారా? ఇద్దరు అధినేతలు తనకిచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదనే అసంతృప్తితో వర్మ రగిలిపోతున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించి వర్మ ఓ ట్వీట్ చేశారన్న అంశం పెద్ద దుమారమే రేపుతోంది. వర్మ తన ఎక్స్ అకౌంట్ నుంచి ఓ ట్వీట్ పెట్టారు. కష్టపడి సాధించే విజయానికి గౌరవం అంటూ తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఇందులో ఓ వీడియోను కూడా జత చేశారు. ఈ వీడియోలో పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలన్నీ కలిపి పెట్టారు. అయితే ఇందులో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం లేరు. వీడియోలో కేవలం తాను పవన్ గెలుపు కోసం చేసిన ప్రచారం దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు వర్మ పెట్టిన ట్యాగ్ లైన్ చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని తానే కష్టపడి పవన్ ను గెలిపించాననే అర్థం వచ్చేలా ఉంది. దీంతో వర్మ తీరుపై జన సైనికులు మండిపడుతున్నారు. తమ నాయకుడిని ఉద్దేశించే వర్మ ట్వీట్ పెట్టారని ఆరోపిస్తూ ఆయనపై సోషల్ మీడియాలో దాడికి దిగారు. దీంతో అలర్ట్ అయిన వర్మ ఆ ట్వీట్ ను డిలీట్ చేసేశారు. అంతేకాదు ఈ ట్వీట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వరుస ట్వీట్లు పెట్టారు ఆయన. ఈ ట్వీట్ తన సోషల్ మీడియా వ్యవహారాలు చూసే హైదరాబాద్ టీం నుంచి వచ్చిందంటూ తేల్చేశారు. నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 ఏళ్లుగా హైదరాబాద్ లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తోంది. ఇవాళ నా ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోకు నాకు ఎటువంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకుని వెంటనే సోషల్ మీడియా సిబ్బందిని హెచ్చరించి డిలీట్ చేయించానని, నా పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు వర్మ. ఎక్స్ లో వివరణతో ఆ ట్వీట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వర్మ తేల్చి చెప్పేశారు. అయితే వర్మలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందన్నది చెబుతున్నారు పిఠాపురంలో ఆయన సన్నిహితులు. గత కొంతకాలంగా పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా జనసేన నాయకులుగా చలామణవుతున్న వారు తనతో వ్యవహరిస్తున్న తీరుపై వర్మ అసంతృప్తిగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఇందులో నుంచే ఈ ట్వీట్ బయటకొచ్చిందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ ట్వీట్ వైరల్ కావడంతో రాజకీయంగా ఇబ్బంది అని గమనించి డిలీట్ చేశారని అంటున్నారు. ఇక పిఠాపురం నుంచి 2014లో ఇండిపెండెంట్ గా గెలిచారు వర్మ. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు ఆయన. అయితే 2024 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి మళ్లీ తానే బరిలో ఉంటాననే నమ్మకంతో పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం కూడా నిర్వహించారు. అయితే లాస్ట్ మినిట్ లో జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి దిగారు. దీంతో అధినేత చంద్రబాబు బుజ్జగింపులతో ఆ సీటును పవన్ కోసం త్యాగం చేశారు వర్మ. పిఠాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తాను పోటీ నుంచి తప్పుకున్నారాయన. అయితే తన సీటును పవన్ కోసం త్యాగం చేసినందుకు అప్పట్లోనే తొలి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలేమీ లేకపోవడంతో వర్మలో అసంతృప్తి పెరిగిపోతోందని అంటున్నారు. ఎన్నికల సమయంలో పవన్ కోసం తనను పోటీ నుంచి తప్పించి ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ ఇస్తామని మాటిచ్చి తప్పిన చంద్రబాబుతో పాటు తనను దూరం పెడుతున్న జనసేనపై ఆయన సన్నిహితుల వద్ద ఫైర్ అవుతున్నారట వర్మ. దాంతో వర్మలో ఆవేదన పెరిగిపోతోందని అంటున్నారు. 9 నెలల కూటమి పాలనలో తనకేమీ దక్కలేదని, అందుకే ఆయన ఆ బాధతోనే ఈ ట్వీట్ పెట్టారా అన్న చర్చ కూడా నడుస్తోంది. తాను ఎంతో కష్టపడి పవన్ ను గెలిపించాననే అర్థం వచ్చేలా ఆయన పెట్టిన ఈ ట్వీట్ కూటమి పెద్దల దృష్టిలోకి వెళ్లాలని ఇలా చేశారా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా వర్మ మాత్రం తనకు సరైన పదవి దక్కలేదనే బాధలో ఉన్నారని ఈ ట్వీట్ చూస్తే అర్థమవుతోందంటున్నారు. అదే సమయంలో పవన్ గెలుపులో కష్టమంతా తనది అన్న అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేశారని అంటున్నారు. అయితే ఆ ట్వీట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని డిలీట్ చేయించారు వర్మ. ఆ ట్వీట్ పెట్టిన సోషల్ ప్లానెట్ సంస్థకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వంలో తనకు తగిన పదవి ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న వర్మ ఫ్యూచర్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.